బనానా మఫిన్స్ కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చెప్తారా? చెప్తాను. ఓకే. బనానా, ఎగ్స్, ఆయిల్, సాల్ట్, షుగర్, సినామిన్ పౌడర్, బేకింగ్ పౌడర్, కిస్మిస్, వెనిలా ఎసెన్స్, మైదా. ప్రసన్న గారు బనానా మఫిన్స్ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసాం. మరి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చెప్తారా? ఇప్పుడు మనం ముందుగా బనానాకి 2 బౌల్స్ కావాలండి. ఒకటి వెట్ అండ్ డ్రై. ముందు డ్రైలో మైదా ఉంది కదా, ఇందులో డ్రై కలుపుకొని చెప్తాను నేను. సో వెట్ అండ్ డ్రై అంటున్నారు కదా, సో ఏంటిది? వెట్ అంటే వెట్లోనేమో ఎగ్స్, ఆయిల్, బనానా వస్తుంది, డ్రైలోనేమో పౌడర్స్ వస్తాయి అన్నమాట. ఇది మైదాలో 1 టీ మైదా ఎంత క్వాంటిటీ తీసుకున్నారు ప్రసన్న గారు? 1.5 కప్ అండి. 1.5 కప్. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వాడాలి. తర్వాత సోడా కూడా వేయాలండి, బేకింగ్ సోడా అంటారు కదా, వంట సోడా, అది కూడా 1/2 టీ స్పూన్ వేయాలి. మామూలుగా ఇప్పుడు బేకింగ్ పౌడర్ యూజ్ చేసిన తర్వాత సోడా అవసరం లేదని చెప్తుంటారు. రెండు వేయాలి. కొంచెం సాల్ట్ కూడా వేయాలన్నమాట, కొంచెం సాల్ట్ కూడా వేయాలి. ఇందులో సినామిన్ పౌడర్ అండి. ఇది ఒక ఏంటంటే మనకు స్మెల్ను టేస్ట్ బాగుంటుంది. ఇదంతా డ్రై అనమాట. డ్రై బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ప్రసన్న గారు మఫిన్స్ అంటే యూజువల్గా స్వీట్ కదా, సో ఇందులో మీరు సాల్ట్ యూజ్ చేశారు. సాల్ట్ స్వీట్ అయినా కొంచెం సాల్ట్ ఉంటేనే స్వీట్కి బాగుంటుంది. మరి టేస్ట్ ఎప్పుడు కానీ ఎందులో కానీ కొంచెం స్వీట్ చేసేటప్పుడు పించ్ సాల్ట్ వేస్తేనే అది టేస్ట్ వేరేగా ఉంటుంది. సో ఇదంతా డ్రై కలిపి ఇప్పుడు మనం వెట్టి చేసుకోవాలండి. ఇంకో బౌల్ ఇవ్వండి. ఇందులో బనానాస్ నేను 3 బనానాస్ యూజ్ చేస్తున్నాను. బనానాసే కాకుండా యాపిల్తో చేసుకోవచ్చు, పైనాపిల్తో చేసుకోవచ్చు. సో మనకు నచ్చిన ఫ్లేవర్స్ని బట్టి చేసుకోవచ్చు, ఫ్రూట్స్ని బట్టి. కొన్నేమో క్యారెట్తో కూడా చేసుకోవచ్చు అండి, లేదు డ్రై ఫ్రూట్స్తో చేసుకోవచ్చు. మళ్ళీ క్యారెట్ అంటే దాన్ని ఉడకపెట్టాలా? అవసరం లేదు, ఎందుకంటే బేక్ అవుతుంది కదా, బేక్ అవుతుంది కాబట్టి మనకు ఉడకపెట్టాల్సిందేం లేదు. ఇది ఇలా మ్యాష్ చేసుకోవాలి అంతే. 1.5 కప్ మైదాకి మీరు 3 బనానాస్ వేసాము, స్మాష్ చేసామండి. ఇందులోనే షుగర్, సో షుగర్ డైరెక్ట్గా వేస్తున్నారు. పౌడర్ చేసి కూడా వేయచ్చా? వేయచ్చండి, పౌడర్ చేసి కూడా వేయచ్చు. మనం ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ ఎన్ని తీసుకుంటున్నారు? 2 ఎగ్స్ అండి. 2 ఎగ్స్. ఓకే, బీట్ చేసుకోవాలి మొత్తం. ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలండి. అందుకే ఇది వెట్ అన్నాను, అది డ్రై అన్నాను. సో వెట్లో మీరు బనానా స్మాష్ చేసి 3 బనానాస్ తీసుకున్నారు కదా, 3 బనానాస్ అండ్ షుగర్ యాడ్ చేశారు. నెక్స్ట్ 2 ఎగ్స్ యాడ్ చేశాను. వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. వెనిలా ఎసెన్స్. ఓకే. సో డ్రైలో మీరు మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, తర్వాత సినామిన్ పౌడర్. ఇందులో ఆయిల్ కూడా వేయాలండి, 3/4 కప్ ఆయిల్. ఇందులో ఇవి మిక్స్ చేసాం, వెట్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందు డ్రై చేసిన దాన్ని యాడ్ చేసుకోవాలండి. డ్రై అంటే మీరు ఇందులో 3 కప్ ఆఫ్ మైదా తీసుకున్నారు కదండి ప్రసన్న గారు? లేదండి, 1.5 కప్ మైదా, డ్రైలో 1.5 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ సినామిన్ పౌడర్, 1/4 సాల్ట్. ఇవన్నీ ఇలా బాగా 2 కలిపి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మిక్స్ చేసుకునే వరకు మనకి ఇది మిక్స్ అయ్యే వరకు మనం బాండిల్ పెట్టుకొని, ఇప్పుడు మనకు ఓవెన్ లేదుగా, ఓవెన్ లేకుండా మఫిన్స్ ఎలా అని మీరు అనుకుంటుండొచ్చు. అందుకని ఓవెన్ లేకుండా నేనేం చేశానంటే బౌల్లో ముందు శాండ్ పెట్టాను. ఓకే, ఇండైరెక్ట్ హీట్ అనమాట. శాండ్ మీద ఒక ప్లేట్. ఇలా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ప్యాన్ లో మొత్తం మీరు శాండ్ వేసారు. సో హీట్ చేయాలి. సో ఎంత టైం వరకు హీట్ చేయాలి? ముందు మనం అది హీట్ అంటే ముందు మనం మఫిన్ చేయడానికి ఓవెన్ 10 మినిట్స్ ముందే ఆన్ చేస్తాం కాబట్టి ఇది కూడా ఒక 5-10 మినిట్స్ ముందు మనం ఇది మిక్స్ చేసుకునే లోపల హీట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకున్నాక సో దీని మీద మళ్ళీ ఒక ప్లేట్ ప్లేస్ చేశారు కదా మీరు? చేశాను, ఎందుకంటే శాండ్ కదండి, మనం చేసుకునే దాని ఐటెంలో పడకుండా ఉండాలంటే. ఓకే, ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నామండి. మిక్స్ చేసి పెట్టుకున్నాక మౌల్డ్స్ ఉంటాయి కదా, కేక్ మౌల్డ్స్, అందులో
మఫిన్ మౌల్డ్స్లో పేపర్స్ దొరుకుతాయి ఇవి ఇలా. సో బయట మన మార్కెట్లో దొరుకుతాయండి మౌల్డ్స్. ఓకే, ఇలా మౌల్డ్స్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మనకి ఇవి మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటాయి మౌల్డ్స్ అనేవి. సో ఇందులో మనం స్టఫ్ అనేది అరేంజ్ చేసుకుంటాం. ఇది ఇలా మిక్సింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మౌల్డ్స్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో ఈ స్టఫింగ్ చేయాలన్నమాట. ఓకే, సో మరి లూజ్గా కాకుండా పేస్ట్ లా ఉండాలి. ఒకవేళ మనకు కొంచెం థిక్గా అయిందనుకోండి, కొంచెం మిల్క్ కూడా యూజ్ చేయొచ్చు, ఒక 2-3 స్పూన్లు. అండ్ ఇంకో డౌట్ ప్రసన్న గారు, అంటే మౌల్డ్స్ లో వేసేటప్పుడు క్వాంటిటీ అనేది తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే బేక్ అయిన తర్వాత ఎక్స్ట్రా అయిపోతుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి. ఓకే, దీని మీద ఇలా గార్నిషింగ్ కూడా చేసుకోవాలి. అవసరం అనుకుంటే మనం ఫ్రూట్స్ పైన వేసుకుంటే బాగుంటుంది. కాజు, కిస్మిస్. సో కిస్మిస్, కాజు ఇందులో ఇలా పెట్టేసేయాలి. సో వ్యూయర్స్, ఇప్పటి వరకు రుచి చూడలో మీరు చూసినటువంటి రెసిపీస్ని మరోసారి చూడాలి అనుకుంటే యూట్యూబ్లో మీరు చూసినటువంటి రెసిపీని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రుచి చూడని టైప్ చేయండి. సో మీకు నచ్చిన వంటకాన్ని చూడొచ్చు. ఇవన్నీ ఇందులో ఇలా ఫిల్ చేసి పెట్టేసుకున్నాక మూత పెట్టేయండి అమ్మా. ఇలా మూత పెట్టేసి మనం ఒక 10 మినిట్స్ బేక్ చేయాలి. 10 మినిట్స్ బేక్ చేయాలి. బేక్ చేస్తే మఫిన్స్ రెడీ, తినడానికి రెడీగా ఉంటాయి. ఓకే, సో ప్రసన్న గారు 10 మినిట్స్ అయిపోయింది. సో బేక్ అయి ఉంటుందా? బేక్ అయి ఉంటుంది, చూద్దాం. బేక్ అయిపోయినాయండి. బేక్ అయినాయని చూడడానికి కూడా మనం ఒక స్టిక్ తీసుకొని ఇలా చేస్తే దీనికి ఏమీ అంటకూడదు అనమాట. ఇలా ఈజీగా వచ్చేయాలి. అప్పుడు మనకి బేక్ అయినట్టుగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. మఫిన్స్ అన్నీ రెడీ అయిపోయినాయండి. టేస్ట్ చూసి మఫిన్స్ ఎలా ఉన్నాయి, బయట కొన్నట్టుగా ఉన్నాయా లేదా ఇంట్లో చూడడానికి అయితే అలానే ఉన్నాయి, ఓవెన్ లేకుండా ఇంట్లో బేక్ చేసుకున్నాం. అంటే బయట ఫుడ్ బాగుండట్లేదు అంటున్నారు కదా, ఆయిల్ ఏం వాడుతున్నారు ఏంటో పిల్లలకు పెట్టాలంటే ఇప్పుడు ఈ భయంగా ఉంది. అందుకని ఇంట్లో మనం తయారు చేసుకుంటే మనకు సాటిస్ఫాక్షన్, పిల్లలు తింటే సో హెల్దీ కూడా ఉంటుంది. ఓకే, సో తప్పకుండా టేస్ట్ చేసి చెప్తాను. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, బనానా మఫిన్స్ రెడీ అయిపోయింది. అచ్చం బయట మనం ఎలా చూస్తాం మఫిన్స్ అలానే ఉన్నాయి. సో దీన్ని నేను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సో వేడి వేడి మఫిన్స్ నిజంగా చాలా చాలా యమ్మీగా ఉంది. బయట కొన్న మఫిన్స్ కంటే చేసిన మఫిన్స్ ఇంకా టేస్ట్గా ఉంది. సో ఇందులో మనం హెల్దీ ఫుడ్ కాబట్టి ఎగ్స్ యాడ్ చేసాం, బనానా. సో పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా హెల్దీ ఫుడ్గా ఉంటుంది. సో మంచిగా తింటారు కూడా. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ప్రసన్న గారు 2 డిఫరెంట్ టేస్టీ రెసిపీస్ని మా ప్రేక్షకులు పరిచయం చేశారు. ఒకటి చికెన్ ఫిష్, నిజంగానే చికెన్ ఫిష్ని బాగా రెడీ చేశారు. అండ్ అలాగే బనానా మఫిన్స్ కూడా నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. బయట ఎలా తిన్నా దానికంటే ఎక్కువగా టేస్ట్గా ఉన్నాయి. సో మంచి డిషెస్ని పరిచయం చేశారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఓకే, సో వ్యూయర్స్ చూశారు కదా, ప్రసన్న గారు పరిచయం చేసినటువంటి 2 డిఫరెంట్ వెరైటీ డిషెస్ని, చికెన్ ఫిష్ అండ్ బనానా మఫిన్స్. సో ఇది కూడా డెఫినెట్గా మీరు ట్రై చేయాలి. అండ్ ఇలాంటి డిషెస్ని మీరు కూడా మాకు పరిచయం చేయాలి అనుకుంటే వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మరి మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సో ఇది ఇవాల్టి రుచి చూడు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.